ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కోమటి చెరువు వద్ద హనుమాన్ తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామితో పాటు పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముందుగా పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కోమటి చెరువు వద్ద పడవలో హనుమాన్ విగ్రహాన్ని ఉంచి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయానికి సంబంధించిన అర్చకులతో పాటు పెద్ద ఎత్తున స్వామి భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో అటు దుర్గాప్రసాద్ స్వామి, హరీష్ రావులు ఇద్దరు కూడా మాట్లాడుతూ ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం ప్రజలంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడం కోసం హనుమాన్ దీక్ష దక్షులంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా హనుమాన్ భక్తులంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని, సమాజ మార్పు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక హుస్నాబాద్లో జరిగిన ఒక ఘటన, హనుమాన్ దీక్షా స్వాములు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. హనుమాన్ దీక్షకు సంబంధించిన ఒక స్వామి వయసులో పనిచేస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ అక్కడ తాగడానికి గ్లాసులు అడిగిన నేపథ్యంలో ఆ గ్లాసులు ఇచ్చి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి ఆ హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వామిపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వాములంతా కలిసి హుస్నాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వామిపై దాడి చేసినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పడం జరిగింది. మల్లారెడ్డి డ్యూటీలో ఉండి వైన్ షాప్కు వెళ్ళి తాగడం కోసం గ్లాసులు అడగడం వివాదాస్పదమైంది. దానికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు కలిసి విచారణ చేస్తున్నారు. మల్లారెడ్డిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు సరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా 101 రోజు కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 101 రోజులుగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ప్యారానగర్, నల్లవేలి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. డంప్ యార్డు ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక అవినీతికి సంబంధించిన అవకతవకలు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల తూకంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టుగా అక్కడ లీగల్ మెట్రాలజీకి సంబంధించిన అధికారి అనిల్ కుమార్ వచ్చిన సందర్భంగా అవి బయటపడడం జరిగింది. ముఖ్యంగా తూకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టుగా అధికారి నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి. వెంటనే దీనికి సంబంధించి విచారణ చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి వారిపై మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి లీగల్ మెట్రాలజీకి సంబంధించిన ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కూడా ఆమె అధికారి జ్యోతి వచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రంలో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతున్న విషయం మీద టీ న్యూస్ ఇప్పటికే అనేక రకాలుగా వార్తలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు స్పందించినటువంటి అధికారులు అక్కడ సందర్శించి ఈ పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే జాప్యానికి కారకులవుతున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆమె వెళ్ళిన సమయంలో ఏపీఎం అక్కడ లేకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎంపై మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారి జ్యోతి చెప్పడం జరిగింది. ఇక ఆందోళన నియోజకవర్గంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించారు. ముఖ్యంగా సింగూరు ఎడమ కాలువకు సంబంధించిన కాలువ పనులను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ కాలువ పనులు పూర్తిగా అవినీతి పరంగా కొనసాగుతున్నాయని చెప్పి కాలువ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్ పూర్తిగా నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ ఆరోపించడం జరిగింది. ఆ కాలువను పరిశీలించిన సందర్భంలో లైనింగ్ ఒక్కసారిగా ముట్టిన వెంటనే అది బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నది. దీన్ని పరిశీలించినటువంటి క్రాంతి కిరణ్ దీనిపై విచారణ జరిపించాలని, కాంట్రాక్ట్ పనులను వెంటనే ఆపేసి మళ్లీ కొత్తగా పనులు నిర్వహించాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ అండతో కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ ఆరోపించడం జరిగింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని సిర్గాపూర్ మండలం రూప్లా నాయక్ తండాకు సంబంధించిన ప్రజలంతా గత 2 నెలలుగా వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా అకస్మాత్తుగా కీళ్ళ నొప్పులు, శరీరంలోని ఎముకల నొప్పులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. చికెన్ గున్యా లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా డాక్టర్ల వద్దకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా చికెన్ గున్యాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని దీనిపై విచారణ చేసి ప్రత్యేకమైనటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి
మందులు వైద్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. తమకు వచ్చిన వ్యాధి ఏమిటి, ఎందుకోసం ఇట్లా జరుగుతుందనే విషయాల మీద వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మూకుమ్మడిగా చాలామందికి ఈ గ్రామంలో ఇట్లాంటి వ్యాధి సోకడం పట్ల ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.